20-degree mode of operation గురించి చూద్దాము. ఇది బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ 3-phase bridge inverter for 120-degree mode of operation. ఈ ఫేస్ ఏ, ఫేస్ బి, ఫేస్ సి, ఈ 3 phases కి ఈ స్టార్ కనెక్టెడ్ ఇంపెడెన్స్ అనేటువంటిది కనెక్ట్ అయింది అనమాట. ఇది న్యూట్రల్ పాయింట్. ఇది ఇన్వర్టర్ కాబట్టి ఇక్కడ మనం డిసి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాము. సో హియర్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఏ విడిసి ఇన్పుట్ వోల్టేజ్. And the second point here, top of all 3 thyristors of 3-phase having a odd thyristors, those are T1, T3, and T5, and bottom thyristors we are taking even thyristors. So those thyristors we are taking T2, T6 and T4. Okay, so these 3 phases A, B, C phases connected for 3 star connected impedances load. Okay, and here the major important point is each and every odd thyristor perform the conduction with even thyristors but not a same phase even thyristor. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడ్ థైరిస్టర్స్ అనేవి ఈవెన్ థైరిస్టర్స్ తోటి కండక్షన్ ని పెర్ఫార్మ్ చేస్తాయి. అంటే ఎట్ ఏ టైము 1 పెయిర్ ఆఫ్ థైరిస్టర్ అనేది కండక్షన్ లో ఉంటుంది అనమాట. ఆ 1 పెయిర్ ఆఫ్ థైరిస్టర్ కండక్షన్ ఏంటి అంటే ఒకటేమో ఆడ్ థైరిస్టర్, ఇంకొకటేమో ఈవెన్ థైరిస్టర్ అయి ఉంటుంది అనమాట. అయితే ఈ ఆడ్ థైరిస్టర్ ఈవెన్ థైరిస్టర్ తోటే కండక్షన్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఈ ఆడ్ థైరిస్టర్ యొక్క సేమ్ ఫేస్ ఈవెన్ థైరిస్టర్ ఏదైతే ఉంటుందో దాంతోటే కండక్షన్ని పెర్ఫార్మ్ చేయదు అనమాట. అంటే T1 అండ్ T4 కండక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓన్లీ పాసిబిలిటీ ఏముంది, T1 హ్యావింగ్ ఏ 2 possibilities, one is a T2, another one is a T6. Okay, so it's mean T1 odd thyristor perform the conduction with even T6 and T2 thyristors. If T3 thyristor having a 2 possibility of conduction, so T3 and T2 and T4, T6 is not possible because this T6 even thyristor connected for same phase. Okay, and T5 odd thyristor perform the operation with T6 and T4.